ఉప్పల్లో రెండో రోజు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిర్జాదిగూడ ఉప్పల్ బస్ డిపో దగ్గర ఆర్టీఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్కూల్ కాలేజీ బస్సులను అధికారులు తనిఖీలు చేశారు. స్కూల్ బస్సులు అలాగే వ్యాన్స్ ఫిట్నెస్ వ్యాలిడిటీపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 45 వాహనాలను సీజ్ చేసినట్లు వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. పోయిన నెల 15వ తేదీ నుంచి వెహికల్స్ అన్ని ఫిట్నెస్ చేయడానికి తేదీ గడువు ఇచ్చారు వాళ్ళకి. ఆ గడువు లోపల ఫిట్నెస్ చేసుకున్న బండ్లన్నింటినీ మేము ఎగ్జామ్ చేస్తున్నాము. ఫిట్నెస్ లేని వాహనాలు ఇంకా పేపర్ లేని వాహనాలు ఏవే ఉన్నాయో స్కూల్కి సంబంధించిన బండ్లు ఆ బండ్లన్నీ సీజ్ చేయాలని చెప్పి మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజిలెన్స్ అధికారులు అందరూ మాకు మా జేటీసీలు ముగ్గురు జేటీసీలు ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారంగా మేము ఇప్పుడు చెకింగ్ నిర్వహిస్తున్నాం. ఈ చెకింగ్ దీని ప్రకారంగా మా ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించిన మొత్తం ఎన్ఫోర్స్మెంట్ అందరు స్టాఫ్ కలిసి నిన్న ఒక 15 బండ్లు ఇవాళ ఒక 20 బండ్లు వెహికల్స్ సీజ్ చేశాం. అవన్నీ స్కూల్కి సంబంధించిన బండ్లు. ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్కు ఫిట్నెస్ లేదు. అట్లా ఇంకా వేరే బండ్లు ఉన్నాయి, అవి అన్అథరైజ్డ్గా నడుస్తున్నాయి. అవి నాన్ ట్రాన్స్పోర్ట్ బండ్లు ఉన్నాయి, అవి ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవి కూడా ఫిట్నెస్ పర్మిట్ అన్ని తీసుకోవాలా, అవి లేకుండా నడుస్తున్నాయి. అలాంటి బండ్లు కూడా మేము దాదాపుగా ఒక 25-40 బండ్ల వరకు సీజ్ చేస్తాం. అవి ఇక ఆ ప్రకారంగా మా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నాం డైలీ. నిన్న ఒక 25 వెహికల్స్, ఇవాళ ఒక 20-25 వెహికల్స్ సీజ్ చేస్తాం ఇప్పటి వరకు. పోయిన నెల 15వ తేదీ నుంచి వెహికల్స్ అన్ని ఫిట్నెస్ చేయడానికి తేదీ గడువు ఇచ్చారు వాళ్ళకి. ఆ